హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రాజేష్ కిచెన్. ఇవాళ మన రాజేష్ కిచెన్లో చాలా సింపుల్ అండ్ టేస్టీ టమాటో రైస్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లోకి 3 పెద్ద సైజ్ టమాటోస్ని తీసుకోవాలి. అందులోకి ఫ్రెష్గా పీలప్ చేసుకున్న జింజర్ గార్లిక్ని వేసుకొని మెత్తటి ప్యూరీని రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసి మనకు కావాల్సినంత ఆయిల్ని అయితే మనం వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మన ఇంట్లో ఉన్న హోల్ గరం మసాలాని అయితే వేసుకోవాలి. స్పైసెస్ అన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లోనే మనం ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వగానే ఇందులోకి ఒక చిన్న సైజు ఉన్న టమాటోస్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి. నాకు అవైలబుల్గా ఉన్న స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకుంటున్నాను. ఆనియన్స్, టమాటోస్ లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకొని అందులోకి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని స్లో ఫ్లేమ్లో ఒక 5 to 6 minutes అలా మనం కుక్ చేసుకోవాలి. టమాటో ప్యూరీ నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోకి చిటికెడంత పసుపు, కావాల్సినంత కారం అయితే యాడ్ చేసుకొని ఇంకో 2 minutes అయితే లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని నేను ఒక 1 cup తీసుకుంటున్నాను. టమాటో పేస్ట్ ఇంకా రైస్ బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 minutes మనం స్లో ఫ్లేమ్లో మగ్గనిచ్చేసుకొని అందులోకి కావాల్సినంత కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మన టమాటో రైస్ సింపుల్గా 10 to 15 minutesలో రెడీ అయిపోతుంది.